మన గుంతకల్ న్యూస్కి స్వాగతం. ప్రపంచ చిత్రకారుల దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుంతకల్లో చిత్రలేఖనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో పట్టణంలోని వివిధ కళాకారులు వేసిన అద్భుతమైన చిత్రాలను ప్రదర్శించారు. ధర్మవరం గేటు వద్ద ఉన్న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అద్భుతమైన చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో చిత్రలేఖనంలో ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీధరన్ వేసిన అనేక చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో విశేషంగా తెలుగు అక్షరమాలలోని అక్షరాలను ఉపయోగించి 108 రకాల వినాయకుల చిత్రాలను ప్రదర్శించారు. శ్రీధరన్ అవే కాకుండా సామాజిక దృక్పథంతో సందేశాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన చిత్రాలను ప్రదర్శించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ తహసీల్దార్ రాముడు మాట్లాడుతూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న సూత్రం అలవర్చుకొని అత్యంత మృదు స్వభావిగా చిత్రలేఖనం భావితరాలకు అందించే విధంగా ఉచితంగా చిత్రలేఖనంతో చిన్నారులకు శిక్షణ అందిస్తూ శ్రీధరన్ చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని ఆయన కొనియాడారు. ఇప్పటికే శ్రీధరన్ ఆంధ్రరత్న, అభినవ రవివర్మ అవార్డులతో పాటు రాష్ట్ర స్థాయిలో 15, జాతీయ స్థాయిలో 5 అవార్డులు, చిత్రకళలో డాక్టరేట్ను కూడా శ్రీధరన్ అందుకున్నారని, ఆయన మరింత ఖ్యాతిని సంపాదించి ప్రపంచవ్యాప్తంగా శ్రీధరన్ గీసిన చిత్రాలు, కళలు అందరికీ ఉపయోగపడేలా ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని పేర్కొన్నారు. మన గుంతకల్ పట్టణానికి చెందిన శ్రీధరన్కు అనేక అవార్డులు, రివార్డులు రావడం అభినందనీయమని అన్నారు. చిత్రకారులు మంచి స్నేహశీలి, మృదు స్వభావి, ఎవరిని ఇంత కూడా మనసు నొప్పించి ఎరగడు. అంత చక్కటి, ఎంత మెత్తగా స్వభావం అంటే రైల్వే గార్డుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి మరి ఈరోజు మరి చిత్రములు గీయటంలో ఉచితంగా పిల్లలకి కోదండరామస్వామి దేవాలయంలో నేర్పిస్తున్నాడు. ఉచితంగా విద్య. పిల్లలు అక్కడ ఉండే పిల్లలందరూ సుమారుగా నేను కూడా ఎన్నోసార్లు చూసినాను. ఒక 15 మంది పిల్లలు వచ్చి ఉచితంగా సారు తర్ఫీదు ఇస్తున్నాడు. తర్వాత కోదండరామస్వామి గుడి చుట్టూ రాముల వారి రామాయణం గురించి స్టోరీ అంతా కూడా పెయింటింగ్స్ లో రాస్తున్నాడు. తర్వాత కసాపురంలో అక్కడ కూడా ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర, హనుమాన్ చాలీసాలో ఉండే స్టోరీ చరిత్ర అంతా కూడా సార్ ఎక్కడున్నారంటే సార్ పెయింటింగ్ చేస్తున్నారు సార్ కసాపురంలో అన్నారు. నేను తర్వాత చూస్తే అద్భుతమైన పెయింటింగ్స్. మైండ్లో ఒక ఆలోచన వస్తుంది.
ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘిస్తున్నట్లు, లంకా దహనం చేస్తున్నట్లు ఆ సీన్స్ అంతా కూడా అక్కడ అద్భుతంగా ఆయన పెయింటింగ్స్ ద్వారా నిరూపించి ఈ బుద్ధుడికి భక్తుల్ని తరింపజేస్తున్నాడు. అవి అంటే అతని యొక్క కష్టం ఎంత ఉందనేది మనకి గుర్తవుతుంది అనమాట. సార్ వచ్చేసి ఎస్ఎస్సీనే చదివిండే, మళ్ళీ ఎస్ఎస్సీనే జాబ్ రైల్వే గార్డ్ గవర్నమెంట్. తర్వాత వీరు ఆర్ట్ లో ప్రవేశించిండేది 1986 లో. తర్వాత వీరు ఎడ్యుకేషన్ ఆర్ట్ పరంగా హయ్యర్ పాస్డ్ ఆర్ట్ లో పాస్ అయినాడు. ఇది దట్టు కర్ణాటకలో పాస్ అయినాడు. తర్వాత డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చెన్నైలో. తర్వాత స్టేట్ లెవెల్ అవార్డ్స్ 15 times తీసుకున్నాడు. నాట్ ఏ సింగిల్ టైం ఆర్ ట్వైస్ బట్ 15 times స్టేట్ లెవెల్ అవార్డ్స్ అండ్ ఆల్సో నేషనల్ అవార్డ్స్ 5 times జాతీయ బహుమతులు. తర్వాత ఈ చిత్ర కళారత్న నంద్యాలలో అవార్డు బిరుదు. తర్వాత అభినవ రవివర్మ హైదరాబాద్. తర్వాత గోల్డ్ కింగ్ అవార్డు గుంటూరు వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఆంధ్ర రత్నం అవార్డు అక్కడ వైజాగ్ విశాఖపట్నంలో. తర్వాత నేషనల్ లెవెల్ అవార్డు చండీగఢ్ మ్యూజియంలో అవార్డులు వచ్చింది. తర్వాత గ్రూప్ ఎగ్జిబిషన్స్ లో 3-4 చోట్ల పాల్గొన్నాడు. గుంటకల్, బెంగళూరు, విజయనగరం, ఢిల్లీ 4 చోట్ల గ్రూప్ ఎగ్జిబిషన్ లో ఈయన చిత్రాలన్నీ కూడా ప్రదర్శింపబడినాయి అన్నమాట. ఆర్ట్ వర్కింగ్ క్యాంప్ అమరావతిలోనే వాళ్ళు అక్కడ వీళ్ళ ఆర్ట్ అంతా కూడా ఒక స్టాల్ ఇచ్చి వీళ్ళ ఈ చిత్రములన్నీ కూడా ఒక స్టాల్ ఇచ్చి అక్కడ ప్రదర్శనలో పెట్టారు అన్నమాట. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈయనకి సదరన్ సెంట్రల్ రైల్వే జిఎం గారు వీళ్ళ జనరల్ మేనేజర్ గారు క్యాష్ అవార్డు ఇచ్చినాడు. ఎప్పుడు 97 లో ఆగస్టు 15th ఆగస్టు ఎప్పుడన్నా కానీ 15th రైల్వే వాళ్ళు చాలా గ్రాండ్ గా మన రైల్వే గ్రౌండ్ లో ఫంక్షన్స్ చేస్తారు కదా, అప్పుడు సార్కి అవార్డు ఇస్తారు. తర్వాత ఈయన 101 గణేష్ పెయింటింగ్స్ 2016 లో రాస్తాడు. అవే ఇవన్నీ కూడా 101 ఇంతవరకు ఎవరు ఊహించుకొని డిఫరెంట్ గణేష్ ఆల్బమ్ తయారు చేయడం వీరికే చెల్లింది. అక్షరమాలతో అదే రికార్డు బ్రేక్ అన్నమాట. తర్వాత సర్టిఫికేట్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనిక్ వరల్డ్ రికార్డ్స్. తర్వాత వర్మ బుక్ ఆఫ్ స్టేట్ యునైటెడ్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ డేట్ లో 1916 లో. ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్ ఇన్ 1916 లో. తర్వాత తెలంగాణ ఏపీ క్రియేటింగ్ న్యూ వరల్డ్ రికార్డ్స్ ఆన్ 1916 లో. తర్వాత హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆన్ 5/9/16 లో. తర్వాత హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ USA వాళ్ళు అవార్డు ఇచ్చినారు సార్కి. డాక్టరేట్ PhD ఆన్ 24/9/2017 అట్ విజయవాడ. అది తర్వాత చిల్డ్రన్ ఆర్ట్స్ బుక్స్ చిత్రకథ మాలిక 4 books సార్కి ప్రజెంటేషన్ ఇచ్చినారు వాళ్ళు. తర్వాత కలరింగ్ బుక్ 13 దేశాలలో వితరణ చేయడం జరిగింది. అంటే దశావతారాలు ఈయన వేసినటువంటి ఆర్ట్ 13 దేశాల్లో మన భారతీయ సాంప్రదాయం దశావతారాల గురించి అందరికీ పంచడం జరిగింది. గురువు ద్వారా, ఒక పెద్ద ప్రముఖ గురువు ద్వారా పొందడం జరిగింది. మరి అట్లా వాళ్ళ యొక్క కృషి ఎంత ఉంటుందో మనకి ఈ రోజు బయటపడింది. చిత్రకారుల దినోత్సవం సందర్భంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. వారి గొప్పదనాన్ని గుర్తించి వారికి మరి సన్మానం కూడా ఏర్పాటు చేసినాము.